మధురం సుమధురం మనోహరం ఇక్కడ దొరికే ఇడ్లీ. వీళ్ళ దగ్గర ఇడ్లీయే అనుకున్నాను, బజ్జీ కూడా కుమ్మేశారు. హోటల్లో మేము ఉండే రూమ్ నే ఒక మినీ ఇల్లు కింద మార్చేసుకున్నాం. ఇంకా మధ్యాహ్నం నుంచి ట్యుటోరియల్స్ పాయింట్ అనే ఎడ్యుటెక్ కంపెనీకి వెళ్ళాం. వీళ్ళ ట్యుటోరిక్స్ యాప్ గత 5 సంవత్సరాలుగా 7th నుండి 10th క్లాస్ CBSE చదివే పిల్లలకు IIT అండ్ నీట్ ఫౌండేషన్లకు అనుకూలంగా ఉండే మ్యాథ్స్ అండ్ సైన్స్ క్లాసెస్ ని ఎలాంటి పిల్లలకైనా ఈజీగా అర్థమయ్యేలాగా చాలా ఇంట్రెస్టింగ్ గా చూసే ఇంటరాక్టివ్ వేలో సబ్జెక్ట్ అండ్ టాపిక్ వైజ్ గా వీడియోస్ చేసి వీళ్ళ యాప్ లో పొందుపరిచారు. వీళ్ళు ఇదే యాప్ లో నెక్స్ట్ మంత్ నుంచి లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారండి. పిల్లలు బాగా చదువుకోవాలంటే ముందు వాళ్ళకి సబ్జెక్ట్ బాగా అర్థం కావాలి. ముందు ఒకసారి ఈ యాప్ డౌన్లోడ్ చేసి మీ పిల్లలకు దీంట్లోనే ఒక వీడియో చూపించండి. ఒక్క 5 నిమిషాల్లోనే వీళ్ళెంత క్లియర్ గా చెప్తున్నారో వాళ్ళెంత క్లియర్ గా అర్థం చేసుకుంటున్నారో మీకు అర్థమైపోతుంది. ఇంకా నా కడుపులో లంచ్ బెల్ మోగింది. తుర్రమని వెళ్ళి ఒక ప్లేట్ తెచ్చేసుకున్నాను. మేఫిల్ వెజ్ బిర్యానీ ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను, బానే ఉంది. లోకల్లో తిరగడానికి కారుతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి అను వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి బండి తీసుకున్నాం. అను చేతిలో మ్యాప్ పెడితే నా డెస్టినేషన్ నేను రీచ్ అయినట్టే, అందుకే కవర్ వేయించుకుంటున్నాను. ఇంకా సాయంత్రం ఒక్కసారిగా వర్షం అలా కొట్టి వదిలేసింది. అంతే, చల్లని క్లైమేట్ లో వేడివేడిగా తిందామని చాట్ బండి దగ్గరికి వచ్చేసా. ఇంకా సాయంత్రానికి చాట్ తిన్నాను, రాత్రికేమో 2 గీ పొడి ఇడ్లీ తిన్నాను. మొత్తానికి ఈ రోజు అన్ని కొంచెం తగ్గించి తిన్నాను.